వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు. కృష్ణా జిల్లా ఊయూరులో దారుణం. విద్యార్థికి చెప్పుల దండ వేసిన టీచర్. షూ వేసుకు రాలేదన్న కారణంతో తోటి విద్యార్థుల ముందు విద్యార్థికి చెప్పుల దండ వేసి అవమానించిన టీచర్ కనకలక్ష్మి. విజయసాయి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు చెప్పుల దండ వేసిన టీచర్. ఉయ్యూరు విజయసాయి పాఠశాల ఘటనపై విచారణ చేపట్టిన విద్యాశాఖ 6గురికి చెప్పుల దండలు వేశారని చెబుతున్న విద్యార్థులు. స్కూల్ ప్రిన్సిపాల్ డైరెక్టర్ను విచారిస్తున్న ఉయ్యూరు డివిజన్ ఉప విద్యాశాఖ అధికారి పద్మారాణి స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసిన విద్యార్థుల తల్లిదండ్రులు. ఎంత సీక్రెట్గా ఉంచుతున్నాను ఏమంటే అందరూ అలా చేసేటప్పుడు అందరూ చేసినప్పుడు వంశీని వేసుకురాలేదని వాడికి ఎక్కిపోతే వాళ్ళు పోల్చుకుంటారు కదా సార్. మీరు నా పరిస్థితి అది కాదండి. ఇప్పుడు మా బాబు నాకు రాత్రి వచ్చి 10కి వస్తే అప్పుడు చదువుతున్నాడు. ఈ లోపు అతను ఏదైనా చేసుకుంటే ఎవరు బాధ్యత వహిస్తారండి? వాళ్ళకి చెప్పుల దండ వేయడం కరెక్ట్ కాదు కదండి. ఇప్పుడు చెప్పుల దండ అనేది పనిష్మెంట్ కరెక్ట్ కాదు కదండి. బాబు కూడా లేని ఆలోచన ఇస్తున్నట్టే కాదండి. ఇప్పుడు ఒక ఇస్తున్నట్టు కాదు కదండి. ఇప్పుడు అవమానంతో ఏమైనా చేసుకుంటే ఏంటి అంటున్నాండి. చెప్పుల దండ అనేది కరెక్ట్ కాదు కదండి. అవసరమైతే నిలబెట్టండి, పనిష్మెంట్ నిలబెట్టండి, లేదా కొట్టండి 2 దెబ్బలు. అది చెప్పుల దండ అనేది కరెక్ట్ కాదు కదండి. ఇప్పుడు అందరూ నవ్వారంట చెప్పుల దండ వేయడం వల్ల. స్కూల్లో చెప్పుల దండ వేయడం వల్ల అందరూ నవ్వారంట అండి. అసలు అది కరెక్ట్ కాదు కదండి. ఎవరైనా సరే 15 మంది వేసుకొచ్చారు, 15 మందికి అదే అది కరెక్ట్ కాదు కదండి. 15 మంది అని మీరే చెబుతున్నారు. అది కరెక్ట్ కాదు కదండి. చెప్పుల కాదండి, దండ కాదు అక్కడ. మేడం గారు వేసారంట అండి. ఈ చెప్పులు తీసి రోజు చెప్పిన షూ వేసి రావట్లేదని తాడు కట్టి మెల్ల వేయించా. బుద్ధి జ్ఞానం ఉందా? పిల్లల గురించి కదండి. మనకి బుద్ధి జ్ఞానం ఉందా? ఎందుకంటే ఇప్పుడు నేను డివై అవుతాడు తిట్లు తింటాను. ఇప్పుడు అవసరం నేను వాదించానండి. మాకు ఇలాంటివి ఉండవు. నేను గుడివాడ ఓపెన్ ఇంటర్ స్క్వాడ్లో ఉండగా జిల్లా విద్యాశాఖ అధికారి గారు ఫోన్ చేసి ఇలా ఉయ్యూరు హైవేలో ఉన్నటువంటి విజయసాయి పబ్లిక్ స్కూల్లో పిల్లలకి ఎవరో చెప్పులు దండ వేసినట్టు నాకు ఫోన్ వచ్చింది, మీరు వెంటనే వెళ్ళి ఎంక్వైరీ చేయాల్సిందిగా తెలియజేశారు. నేను ఆ గుడివాడ నుంచి వచ్చేలోపే MUO1 విద్యాసాగర్ గారిని ఇక్కడికి పంపించడం జరిగింది. ఆ పేరెంట్స్ని ఉంచండి, పిల్లల్ని కూడా ఉంచండి, నేను వస్తున్నాను అని చెప్పి వచ్చిన తర్వాత నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం పిల్లలందరినీ పిలిచి మాట్లాడటం జరిగింది. పేరెంట్ని కూడా మాట్లాడటం జరిగింది. వాళ్ళని అంతేకాకుండా సంబంధిత ప్రిన్సిపాల్ని కరస్పాండెంట్ని కూడా పిలిచి నాకు రిటర్న్గా ఏం జరిగింది ఏమిటి డీటెయిల్గా ఇవ్వండి. ఇచ్చిన దాని మీద నేను వెంటనే జిల్లా విద్యాశాఖ అధికారికి రిపోర్ట్ సమర్పించడం జరుగుతుంది అని తెలియజేసి వాళ్ళ చేత రిపోర్ట్ రిటర్న్గా తీసుకోవడం జరిగింది. ఆ రిపోర్ట్లన్నీ కూడా అనుసంధానించి జరిగిన విషయం ఏమిటి అనేటువంటిది నేను జిల్లా విద్యాశాఖ అధికారికి వెంటనే నివేదిక సాయంకాలం లోపు నేను ఇవ్వడం జరుగుతుంది. దానికి అనుగుణంగా జిల్లా విద్యాశాఖ అధికారి తదుపరి చర్య తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ పిల్లలు దండ వేయలే, ఒకళ్ళేమో వేశారని చెప్తున్నారు, ఒకళ్ళు ఊరికే చెప్పులు ఇలా పెట్టారు అని చెప్తున్నారు. అది ఇంకా పిల్లలు రాసిన దాన్ని నేను మొత్తం క్రోడీకరించి చేస్తాను సార్. మొత్తానికి చెప్పులు అయితే యూజ్ చేశారు. నేను చర్యలు అనేవి నా దగ్గర ఉండవు సార్. ఇది హై స్కూల్ కాబట్టి DO గారి ద్వారా RJD గారి దగ్గరికి వెళుతుంది. వాళ్ళకు శాఖాపరమైన చర్యలు తీసుకుంటారు సార్. నేను రిపోర్ట్ మాత్రం ప్రిలిమినరీ రిపోర్ట్ అంటారు దీన్ని, నేను ఇస్తాను. మళ్ళీ తర్వాత మరి దీని మీద DO గారిని అనుసరించి రిపోర్ట్ చేయటం అది జరుగుతుంది సార్. బాబు ఇంకోటి వంశీకృష్ణను యూనిఫామ్ వేసుకొచ్చి చెప్పులు వేసుకెళ్ళాడని చెప్పి షూ వేసాడని చెప్పి చెప్పులు దండ వేసారండి మేడం గారు, ప్రిన్సిపాల్ గారు. మా బాబుతో పాటు ఇంకా 15 మందికి కూడా వేసారన్నారు. అసలు కారణం మాకు కూడా పేరెంట్స్ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదండి ఇప్పటి వరకు. వాళ్ళు అడిగారు, స్కూల్ యాజమాన్యాన్ని అడిగారు? మేము ఇప్పుడు వచ్చి అడిగామండి. రాత్రి ఇంటికి వెళ్ళేసరికి నైట్ 10 అయిందండి. ఇంకా మార్నింగ్ వచ్చి మాట్లాడాము. వాళ్ళు ఏం చెప్తున్నారు సమాధానం? మేము వేసామని అంటున్నారు. దానికి సమాధానం లేదంటే అసలు కరెక్ట్ కాదు కదండి. మా బాబు ఇంటికి వెళ్ళేసరికి ఇంటికాడ లేకుండా ఏదైనా జరిగితే ఏం చేసేవాళ్ళు మీరు అని చెప్పి మాట్లాడానండి ఉదయం వచ్చి. పోలీసులు